స్టార్ట్. బీర్బల్ కాట్ ద థీఫ్. చెప్పండి. బీర్బల్ కాట్ ద థీఫ్ అంటే పట్టుకున్నాడు. వెరీ గుడ్. చదువమ్మా. Once there was a rich merchant. He lived in a small village surrounded by a forest. He had many servants in his house. Right. One night, when the merchant was sleeping, someone entered his room quietly and stole his precious diamonds. సరే, దీని మీనింగ్ తెలుసుకుందాము. వన్స్ దేర్ వాజ్ ఏ రిచ్ మర్చెంట్ అంటే వన్స్ అంటే ఒకనొకప్పుడు దేర్ వాజ్ ఏ రిచ్ మర్చెంట్. రిచ్ మర్చెంట్ అంటే ధనవంతుడైన వ్యాపారి. ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. హీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. అతను నివసించేవాడు. ఎక్కడుంది వర్డ్ చెప్పండి. నివసించేవాడు. లివ్డ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. మనకి నివసించేవాడు అంటే లివ్డ్. సరౌండెడ్ బై ఏ ఫారెస్ట్ అంటే ఏంటి? చుట్టూతో ఈ విలేజ్ చుట్టూతో ఏముంది? ఫారెస్ట్ ఉంది, అడవి ఉంది. హీ హ్యాడ్ మెనీ సర్వెంట్స్ ఇన్ హిజ్ హౌస్ అంటే చాలా పని మనుషులు ఉంటారు అతనికి. హీ హ్యాడ్ అంటే అతనికి చాలా మంది సర్వెంట్స్ కలిగి ఉన్నాడు అంటే కలిగి ఉన్నాడని చెప్పక్కర్లేదు కానీ హీ హ్యాడ్ మెనీ సర్వెంట్స్ ఇన్ హిజ్ హౌస్. అతని హౌస్లో చాలామంది సర్వెంట్స్ ఉన్నారు. నెక్స్ట్. వన్ నైట్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్ అంటే ఒక రాత్రి. ఇక్కడ వాజ్ స్లీపింగ్ అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు. మామూలుగా అయితే ఈజ్ స్లీపింగ్ అంటే నిద్రపోతున్నాడు అంటాం. అయితే ఇక్కడ వాజ్ స్లీపింగ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కదా, ఇదంతా కదా పాస్ట్ టెన్స్లో ఉంది కదా, అందుకని చెప్పి వాజ్ స్లీపింగ్. సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ క్వైట్లీ అంటే ఎవరో ఒకరు తన రూమ్ లోకి ఎంటర్డ్ వచ్చాడు. క్వైట్లీ అంటే అండ్ స్టోల్ హిజ్ ప్రీషియస్ డైమండ్స్ అంటే దొంగిలించారు. ప్రీషియస్ అంటే ఏంటి? విలువైన. వెరీ గుడ్. ఇన్ ద మార్నింగ్ వెన్ ద మర్చెంట్ woke up he found his diamonds stolen అంటే ఏంటి చెప్పు? ఇన్ ద మార్నింగ్ ఒకరోజు ఇన్ ద మార్నింగ్ అంటే పొద్దున్నే. వెన్ ద మర్చెంట్ woke up కనుగొన్నాడు. ఫౌండ్ అంటే ఏంటి? కనుగొన్నాడు ఏంటి? హీ ఫౌండ్ హిజ్ డైమండ్స్ స్టోలెన్. హీ ఎంక్వైరీడ్ హిజ్ సర్వెంట్స్ అబౌట్ ద డైమండ్స్. ఇప్పుడు చూడండి, పోలీసులు ఏం చేస్తారు? ఎంక్వైరీ చేస్తారు అంటే విచారిస్తారు అనమాట. అలాగే ఇతను ఏం చేశాడు? హీ ఎంక్వైరీడ్ హిజ్ సర్వెంట్స్. అతని సర్వెంట్స్ అందరినీ విచారించాడు అనమాట. అబౌట్ ద డైమండ్స్. ఆ డైమండ్స్ గురించి అడిగాడు. బట్ దే డినైడ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఏమన్నారు? వాళ్ళు ఏం చేశారంటే చెప్పలేదు. వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఏంటి? డినైడ్ అంటే ఖండించారన్నమాట. ఏమీ అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏమో సార్ మాకు తెలియదు సార్ అంటారు కదా, అలాగా. సిన్స్ దే వర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వలేదో ద మర్చెంట్ సస్పెక్టెడ్ దట్ ద థీఫ్ వాజ్ వన్ ఆఫ్ హిజ్ సర్వెంట్స్. ఎప్పుడైతే వాళ్ళు నసుగుతున్నారు కదా, ఏమో తెలియదు సరే అనగానే ఏమైంది? సస్పెక్టెడ్. వీళ్ళు ఎవరో ఒక ఈ సర్వెంట్స్లోనే ఒక అతను థీఫ్ అయి ఉండొచ్చు అనేసి సస్పెక్ట్ చేశాడు. అదేనా? సో హీ వెంట్ టు ద కోర్ట్ ఆఫ్ కింగ్ అక్బర్ అండ్ నేరేటెడ్ ద హోల్ ఇన్సిడెంట్. హోల్ ఇన్సిడెంట్ అంటే ఏంటి? అతను ఏం చేశాడంటే ఈ మొత్తం హీ వెంట్ టు ద కోర్ట్ ఆఫ్ కింగ్ అక్బర్ యొక్క కోర్టు దగ్గరికి వెళ్ళాడు. అండ్ నేరేటెడ్ ద హోల్ ఇన్సిడెంట్. మొత్తం ఈ నేరేటెడ్ అంటే ఏంటి? వివరించాడు అన్నమాట. స్టోరీ నేరేట్ చేస్తాం కదా, అలాగా నేరేటెడ్ ద హోల్ ఇన్సిడెంట్. మొత్తం ఏం జరిగిందో అంతా చెప్పాడు అన్నమాట. అక్బర్ ఆస్క్డ్ బీర్బల్
అక్బర్ ఏం చేశాడంటే రాజు కదా, ఆయన ఏం చేశాడంటే బీర్బల్ ఎవరు, హూ వాజ్ ద వైజ్ మినిస్టర్ ఇన్ హిజ్ కింగ్డమ్, అతని రాజ్యంలో ఒక వైజ్ మినిస్టర్, అతని రాజ్యంలో ఉన్న మినిస్టర్లో అతను బాగా తెలివైనవాడు అనమాట బీర్బల్. ఏమని అడిగాడు, టు హెల్ప్ ద మర్చెంట్ ఫైండ్ హిజ్ లాస్ట్ డైమండ్స్, అతని డైమండ్స్ కనిపించట్లేదు కదా, అతన్ని హెల్ప్ చేయమని, అవి కనిపెట్టమని అతను అడిగాడు అనమాట. అక్బర్ ఆస్క్డ్, అడిగాడు అనేది మీకు ఇందులో ఏ పదం తెలుస్తుంది, ఆస్క్డ్. వెరీ గుడ్.